हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో మీ వల్ల కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోస్లో మనం కహా తక్, ఎక్కడి వరకు. సో ఈ కహా తక్ అనేది మనం చాలా సింపుల్ స్ట్రక్చర్లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో ముందు వీడియోస్లో నేర్చుకున్నాము. సామాన్య వర్తమానకాల, పూర్ణ వర్తమానకాలని. సో అవి ఒక్కసారి చూడండి. అవి చూసిన తర్వాత ఇవి వినడం వలన సో మీకు చాలా ఈజీగా అర్థం అవుతాయి. సో ఈ రోజు మనం కహా తక్, ఎక్కడి వరకు అనేటువంటి వర్డ్తో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నీవు ఎక్కడి వరకు వెళ్ళావు? తుమ్ కహా తక్ గయే థే. గయే థే పాస్ట్ టెన్స్ లో. ఈ దారి ఎక్కడి వరకు వెళ్తుంది? యహ రాస్తా కహా తక్ జాతా హై. నీవు ఎక్కడి వరకు చదివావు? కహా తక్ పడాయి కీ హై తుమ్నే. ఆర్ తుమ్నే కహా తక్ పడాయి కీ హై. సబ్జెక్ట్ ముందు పెట్టింది. కమ్యూనికేషన్ లో ఓకే, చలేగా. నీ పుస్తకం ఎక్కడి వరకు వచ్చింది? తుమ్హారీ కితాబ్ కహా తక్ పహుంచి. నీవెక్కడి వరకు అర్థం చేసుకున్నావు? కహా తక్ సమజ్ ఆయా తుమ్హే. యా తుమ్హే కహా తక్ సమజ్ ఆయా. సబ్జెక్ట్ ముందు పెట్టండి. బస్ ఎక్కడి వరకు వెళ్తుంది? బస్ కహా తక్ జాయేగి. ఎక్కడి వరకు సన్నాహాలయ్యాయి? ప్రిపరేషన్స్. కహా తక్ తయారియా హుయి హై. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓరల్ చెప్పడం వల్ల మాత్రమే పదాలు గుర్తుంటాయి. నీవు ఎక్కడి వరకు చేరుకున్నావు? తుమ్ కహా తక్ పహుంచే. పని ఎక్కడి వరకు జరిగింది? కామ్ కహా తక్ హువా హై. నీవు ఎక్కడి వరకు చదవగలిగావు? తుమ్ కహా తక్ పఢ్ పాయే. పఢ్ పాయే చదవగలిగావు. అతను ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? వహ్ కహా తక్ చలా గయా. కహా తక్ చలా గయా. మాట ఎక్కడి వరకు వెళ్ళింది? ఆర్ చేరింది. బాత్ కహా తక్ పహుంచి. మనం ఎక్కడి వరకు ఆలోచించాలి? హమే కహా తక్ సోచనా చాహియే. హమే కహా తక్ సోచనా చాహియే. ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది? యహ ట్రైన్ కహా తక్ జాతీ హై. మనం ఎక్కడి వరకు నడుస్తాం? హమ్ కహా తక్ చలేంగే. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. నీ కథ ఎక్కడి వరకు నిజం? తుమ్హారీ కహానీ కహా తక్ సహీ హై. నీకు ఎక్కడి వరకు చేరుకోవాలి? యా నువ్వు ఎక్కడి వరకు చేరుకోవాలి? తుమే కహా తక్ పహుంచనా హై. తుమే కహా తక్ పహుంచనా హై. और कहाँ तक पहुंचना है तुम्हें. జనరల్లీ కమ్యూనికేషన్ లో అలా కూడా చెప్పొచ్చు. ఎక్కడి వరకు ప్లాన్ చేశారు? కహా తక్ కి యోజనా హై. యోజనా ప్లాన్. ఈ పని ఎక్కడి వరకు వచ్చింది? యహ కామ్ కహా తక్ పహుంచా. యహ కామ్ కహా తక్ పహుంచా. మీరు ఎక్కడి వరకు చేరుకున్నారు? तुम लोग कहाँ तक पहुंच चुके हो. तुम लोग మీరు, తుమ్ అంటే నీవు, తుమ్ లోగ్ మీరు అని వస్తుంది.
ఎక్కడి వరకు నమ్మకంగా భావించవచ్చు? కహాं तक భరోసా किया जा सकता है? కహాं तक భరోసా నమ్మకం. నీవు అతనికి ఎక్కడి వరకు తోడుంటావు? కహాं तक तुम उसका साथ दोगे? తోడు సాత్ దేనా. ఈ రోడ్ ఎక్కడి వరకు వెడల్పుగా ఉంటుంది? యహ సడక్ కహాं तक చౌడీ హై. వెడల్పు. లంబి అంటే పొడవు. ఎక్కడి వరకు ప్రయాణం ఉంది? కహాं तक का सफर है? సఫర్ ప్రయాణం. సఫర్ కహాं तक है? ఎక్కడి వరకు చదువు అవసరం? కహాं तक की पढ़ाई जरूरी है? या पढ़ाई कहाँ तक की जरूरी है? ఇది ఎక్కడి వరకు సత్యం? కహాं तक यह सही है? ఎక్కడి వరకు ఇది నిజం? ఎంతవరకు అంటాం కదా. నేను ఎక్కడి వరకు చెప్పాలి? कहाँ तक बोलना है मुझे? या मुझे कहाँ तक बोलना है? मुझे कहाँ तक बोलना है. నీవు ఎక్కడి వరకు నాతో వస్తావు? तुम कहाँ तक मेरे साथ चलोगे? అతని మాట ఎక్కడి వరకు వింటావు? యా ఒప్పుకుంటావు. उसके बाद कहाँ तक मानोगे? ఈ రోజు మనం ఎక్కడి వరకు చేరాలి? कहाँ तक पहुंचना है आज? या हमको మనము ఉంది కాబట్టి. సో ఇలా కహా తక్ ఎక్కడి వరకు. మీరు ఒక చిన్న సెంటెన్స్ తీసుకోండి, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు, హిందీలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎక్కడైతే తెలుగులో ఎక్కడి వరకు అంటున్నారో అదే ప్లేస్లో మీరు హిందీలో కహా తక్, హిందీలో కహా తక్ అనే వర్డ్ పెట్టండి. ఈ కహా తక్ అనే వర్డ్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం కావాల్సిన రూల్స్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మనము వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో అన్ని సబ్జెక్ట్స్ తోటి మీకు చెప్పడం జరిగింది. ఆ క్లాసెస్ కూడా చూడండి. సో जाते जाते वीडियो लाइक कीजिएगा और शेयर कीजिएगा एंड काइंडली गिव योर ओपिनियन आल्सो. थैंक यू so much.